Hi everyone. In today's class, we are going to learn about requirements analysis and specification. This requirements analysis and specification, will come as a second phase of a project. జనరల్గా మనం ఒక ప్రాజెక్ట్ గురించి మనం ఒక ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తున్నాము అంటే ప్రాజెక్ట్ హ్యాండిల్ చేసేటప్పుడు మనము దాన్ని రిలేటెడ్గా కొన్ని ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్ గురించి చదువుకున్నాం కదా. ఓకే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఓకే, ఒక ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసే ఫేజ్లో మనకి ఈ రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ అండ్ స్పెసిఫికేషన్ ఫేజ్ అనేది ఇంపార్టెంట్ ఫేజ్. ఓకేనా, దీంట్లో ఏం చేస్తామో జనరల్గా అసలు ఎందుకు ఈ రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ అండ్ స్పెసిఫికేషన్ అనేది మనం చేయాలి. ఓకే, సో what is the need of this particular phase and advantages and disadvantages of this particular phase అనేది మనము ఈరోజు క్లాస్లో డిస్కస్ చేస్తాము. జనరల్గా ఈ రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ అండ్ స్పెసిఫికేషన్ ఎందుకు చేస్తాము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తున్నామో ఓకే, ఆ ప్రాజెక్ట్ అనేది టెక్నికల్గా ఫీజిబుల్ అంటే వర్క్ చేయగలు మనం అంటే ఒక కస్టమర్ మన దగ్గరికి ఒక ప్రాజెక్ట్ కోసం వస్తాడు, ఒక అప్లికేషన్ కోసం వస్తాడు. సో ఆ అప్లికేషన్ అతను తయారు చేయమన్నప్పుడు అతనికి విషెస్కి అంటే అతని ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా ఇంట్రెస్ట్కి సరిపోయేంతగా మనము అంటే టెక్నికల్గా అది సపోర్ట్ చేస్తుందా, టెక్నికల్గా సపోర్ట్ చేయదా. సో అతను ఏదైతే మనకి స్టోరీస్ చెప్పాడో విచ్ మీన్స్ ఆ ప్రాజెక్ట్కి సంబంధించి అతను ఏదైతే కావాలనుకుంటున్నాడో అవన్నీ మనకి టెక్నికల్గా డెవలప్ చేసే ఛాన్స్ ఉంటుందా లేదా. ఓకే, అండ్ ఆల్సో ఇది ఫైనాన్షియల్గా ఎంతవరకు ఎంత తక్కువ బడ్జెట్లో మనము ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని రెడీ చేయగలుగుతాము. ఓకే, మెయిన్ ఈ రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ అండ్ స్పెసిఫికేషన్ ఏంటంటే ఈ రెండింటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఓకే, వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? ఓకే, వెదర్ ఇట్ ఈజ్ టెక్నికల్లీ ఫీజబుల్ ఆర్ నాట్. యూజర్కి కావాల్సిన అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ మనం టెక్నికల్గా సపోర్ట్ చేస్తుందా లేదా యాక్చువల్గా. ఓకేనా, ప్రజెంట్ ఆ సినారియోస్ అన్నీ ఉన్నాయా లేదా, టెక్నాలజీ అంతా ఉందా లేదా, లేదు అంటే ఇట్స్ కంప్లీట్లీ న్యూ వర్క్ ఏమన్నా వచ్చిందా, సో అది ఎంతవరకు చేయగలుగుతాము, ఎంతవరకు చేయలేము. సో ఎవ్రీథింగ్ అదంతా స్టడీ చేయడానికి, అనలైజ్ చేయడానికి, యాజ్ వెల్ యాజ్ ఓకే ఫైనాన్షియల్గా మనం ఎంత తక్కువ బడ్జెట్లో దీన్ని ఎంత తక్కువ బడ్జెట్లో మనం దీన్ని రెడీ చేయగలుగుతాము. ఓకే, సో ఫైనాన్షియల్ చేంజెస్ విచ్ మీన్స్ ఫీజిబిలిటీ కోసం మనము ఈ రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ టాపిక్కి వెళ్తాము. ఇఫ్ యూ సీ ద సెకండ్ పాయింట్, ఓకే, ఏదైతే మనము ఈ రిక్వైర్మెంట్స్ అనేవి గ్యాదర్ చేస్తామో ఆ రిక్వైర్మెంట్స్ అన్నింటినీ మనము ఒక డాక్యుమెంట్ కింద రెడీ చేస్తామన్నమాట. ఓకేనా, ఆ డాక్యుమెంట్ని ఏమంటాము అంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అంటారు. ఓకే, ఒక ప్రాజెక్ట్కి సంబంధించి సపోజ్ మనము కస్టమర్ వచ్చేసి మనకి ఒక వాట్సాప్ ప్రాజెక్ట్ని రెడీ చేయమని చెప్పేసి మనకి అడిగాడు అనుకోండి. ఓకే, వీఆర్ ద డెవలపర్స్. ఓకే, మనం ఒక కంపెనీ కింద ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నప్పుడు సో కస్టమర్ వచ్చేసి నాకు ఒక వాట్సాప్ తయారు చేయండి, వాట్సాప్ కావాలి అని వాట్సాప్ అనే అప్లికేషన్ కావాలి అని చెప్తాడు. ఓకే, చెప్పినప్పుడు ఏంటి అంటే సో ఈ పర్టికులర్ ఆ వాట్సాప్లో అతను ఏమేమి కావాలని చెప్పాడు, ఏమేమి ఫీచర్స్ ఉండాలి అని చెప్పాడో ఆ ఫీచర్స్కి తగ్గట్టుగా ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి ఓకేనా ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తీసుకొచ్చి మనం ఒక డాక్యుమెంట్గా తయారు చేస్తామన్నమాట. ఆ డాక్యుమెంట్ని ఏమంటాము అంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అంటాము. ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అని కూడా చెప్పచ్చు. అర్థమైందా? అండ్ నెక్స్ట్ ద గోల్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ అండ్ స్పెసిఫికేషన్. అసలు మెయిన్ ఈ రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ ఎందుకు చేస్తున్నాము అంటే మెయిన్ గోల్ ఆఫ్ అనాలిసిస్ అండ్ స్పెసిఫికేషన్ ఏంటి అంటే ఏవైతే కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఓకే, ఏవైతే మనకి కస్టమర్ కొన్ని ఇంట్రెస్ట్ చెప్తాడు అంటే నాకు వాట్సాప్లో చాటింగ్ ఫెసిలిటీ ఉండాలి, స్టేటస్ ఫెసిలిటీ ఉండాలి, వీడియో కాలింగ్ ఆప్షన్ ఉండాలి, ఫోన్ కాలింగ్ ఆప్షన్ ఉండాలి. ఓకే, అలాగే నేను స్పెషల్గా ఏమన్నా డిజైన్ చేసుకోవడానికి సమ్ ఫీచర్స్ ఉండాలి. ఓకే, ఇవన్నీ చెప్తారు కదా.
సో అవి కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని వాటిని సిస్టమాటికల్గా మనము ఒక ఆర్గనైజ్ చేస్తామన్నమాట. By taking the requirements from the customer and organize those requirements in a document. Okay, it in a systematic way. ఎలా పడితే అలా మనం దాన్ని రెడీ చేయం కదా. డాక్యుమెంట్ అంటే దానికి కొన్ని బై ఫాలోయింగ్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉండాలి, హెడ్డింగ్స్ ఉండాలి, సబ్ హెడ్డింగ్స్ ఉండాలి, దాంట్లో కీ పాయింట్స్ ఉండాలి, సమ్మరీ ఉండాలి. ఇలా మనం ఏంటంటే ఒక డాక్యుమెంట్ అనేది రెడీ చేస్తాము. ఓకే, ఒక సిస్టమాటిక్ వే ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఏ కస్టమర్, రైట్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ మెయిన్ గోల్ ఆఫ్ ఏ రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ అండ్ స్పెసిఫికేషన్ హియర్. ఆ డాక్యుమెంట్ ఏంటి, ఆల్రెడీ మనం ఇక్కడ చెప్పుకున్నాం, ఏంటది? ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్. వాట్ ఈస్ దట్? ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ హియర్. అండ్ మనము ఏదైతే ఈ రిక్వైర్మెంట్స్ అండ్ అనాలిసిస్ ఫేజ్ అనేది పర్ఫామ్ చేస్తున్నామో ఈ ఫేజ్ అవుట్పుట్ ఏంటి అంటే జస్ట్ హియర్ వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ ఏ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్. This is the outcome of this total second unit. I mean this total phase. ఈ ఫేజ్ అవుట్కమ్ ఏమొస్తుంది, అవుట్పుట్ ఏమొస్తుంది అంటే అదే మనకి ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇఫ్ విల్ గో ఫర్ నెక్స్ట్ పాయింట్ హియర్, ద రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ అండ్ స్పెసిఫికేషన్ ఫేజ్ మే ఇన్వాల్వ్ క్యారీయింగ్ అవుట్ ఆఫ్ ద two important activities. Okay, here we are having two important activities. The first one, requirements gathering and analysis, and second one, requirements specification. అంటే ఇప్పుడు ఈ టోటల్ యూనిట్ని ఇక్కడ ఏంటంటే 2 పార్ట్స్గా డివైడ్ చేసి నేర్చుకుంటున్నాం. ఓకే, ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ అనాలిసిస్. ఆఫ్టర్ దాట్ రిక్వైర్మెంట్స్ స్పెసిఫికేషన్ గురించి మనం నేర్చుకుంటాము. ఓకే, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ అనాలిసిస్లో కూడా మళ్ళీ మీకు ఇక్కడ ఏంటి 2 phases కనపడుతున్నాయి, 2 parts కనపడుతున్నాయి. ఒకటి గ్యాదరింగ్, 2 అనాలిసిస్ కదా. నౌ ఇఫ్ విల్ సీ ద రిక్వైర్మెంట్స్, గ్యాదరింగ్ చూసాము అంటే నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్. ఈ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అంటే ఏంటి అంటే జస్ట్ కలెక్షన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్ రిలేటెడ్ టు ఏ ప్రాజెక్ట్ ఫ్రమ్ ద కస్టమర్. అంటే ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఒకవేళ మన కస్టమర్కి వచ్చేసి వాట్సాప్ అప్లికేషన్ డెవలప్ చేయాలి అనుకుంటున్నాడు అనుకోండి. ఓకే, సో అప్పుడు అతనికి ఏమేమి కావాలి అనేది మనం ఏంటి గ్యాదర్ చేయాలి. అంటే ఆ పర్టికులర్ ఒక అప్లికేషన్ డెవలప్ చేయండి అని వచ్చాడు, ఆ అప్లికేషన్ ఎలా ఉండాలి, ఏం చేయాలి, అతను ఏమనుకుంటున్నాడు, దాంట్లో అతను ఏమేమి ఫీచర్స్ కావాలనుకుంటున్నాడు. సో ఇవన్నీ ఎవరి దగ్గర నుంచి మనం గ్యాదర్ చేయాలి? కస్టమర్ దగ్గర నుంచే. కస్టమర్కి ఆ పర్టికులర్ అప్లికేషన్ యాప్ ఎలా ఉండాలి అనేది మనం మన దగ్గరికి వచ్చిన స్టేక్ హోల్డర్నే అడగాలి, అంతేగాని మనం సొంతంగా డిజైన్ చేయం కదా. ఓకే, అతను బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి అతనికి ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి అతను ఏమంటాడు అంటే ఐ వాంట్ సో అండ్ సో అప్లికేషన్ అని వస్తాడు. వాట్సాప్ అనేదే కాదు, వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, జీమెయిల్ కావచ్చు, లేదంటే ఇప్పుడు గేమ్ యాప్స్ కావచ్చు, లేదు మనీ ట్రాన్స్ఫరింగ్ యాప్స్ కావచ్చు. ఇప్పుడు మనకి రియల్ టైంలో మెనీ యాప్స్ ఉన్నాయి. ఓకేనా, ఏ యాప్ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యాప్ తయారు చేయాలి అంటే ఏం చేయాలి? కస్టమర్ ఆ యాప్ ఎలా ఉండాలో అనేది మనకి కొన్ని స్టోరీస్ చెప్తాడు. వాటిని స్టోరీస్ అంటారు రియల్ టైంలో వచ్చేసి. ఓకే, ఫీచర్స్ అని కూడా చెప్తాము. సో ఫీచర్ చెప్తాడు, నాకు ఒక యాప్ కావాలండి నాకు బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి, ఆ యాప్లో ఇది ఉండాలి ఇది ఉండాలి ఇది ఉండాలి అని చెప్పేసి అతను చెప్తాడు. నాకు ఇలాంటి కైండ్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు, ఆ కస్టమర్స్ అందరికీ నా డేటా అనేది రీచ్ అవ్వాలి, సో మీరు అలా ఒక యాప్ తయారు చేసి ఇవ్వండి అని చెప్పేసి చెప్తాడు. సో వాటిని ఏమంటారు అంటే ఇక్కడ జనరల్గా అయితే స్టోరీస్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, రైట్. ఇక్కడ ఈ స్టోరీస్ అంటే కలెక్షన్ ఆఫ్ స్టోరీస్ అని అనొచ్చు, లేదంటే రిక్వైర్మెంట్స్ అని అనొచ్చు. ఓకే, రిక్వైర్మెంట్స్ రిలేటెడ్ టు దట్ పర్టికులర్ ప్రాజెక్ట్, కలెక్షన్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ రిలేటెడ్ టు దట్ పర్టికులర్ ప్రాజెక్ట్ ఫ్రమ్ ద కస్టమర్. ఓకేనా, కస్టమర్ దగ్గరికి ఏమేం కావాలో ముందు తెలుసుకొని, ఓకేనా, సో వాటికి తగ్గట్టుగా మనం ఏంటి వాళ్ళు చెప్పిన అంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా మళ్ళీ మనం ఏం చేయాలి? సో దాన్ని స్టడీ చేయాలన్నమాట, ప్రాజెక్ట్ అనేది స్టడీ చేయాల్సి ఉంటుంది. ఓకేనా,
దట్ ఈస్ ద రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ హియర్. ఈ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ని ఏమంటారంటే రిక్వైర్మెంట్స్ ఎలిస్టేషన్ అని కూడా చెప్పచ్చు. ఓకేనా? అనదర్ వర్డ్ ఫర్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఎలిస్టేషన్. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటే ఏం లేదు, ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ ద స్టేక్ హోల్డర్స్. రైట్, విల్ సీ ద సెకండ్ పాయింట్. సో స్టేక్ హోల్డర్స్ ఎవరు? యాక్చువల్గా స్టేక్ హోల్డర్స్ అని చెప్పినప్పుడు స్టేక్ హోల్డర్స్ ఎవరు ఏంటి అంటే, జనరల్గా స్టేక్ హోల్డర్ అంటే మనకి ఎవరైతే ఒక ప్రాజెక్ట్ కావాలి అని మన దగ్గరికి వస్తారో అతన్ని స్టేక్ హోల్డర్స్ అంటారు, లేదు కస్టమర్స్ అంటారు, లేదు క్లయింట్స్ అని కూడా చెప్పొచ్చు మనం. ఓకే, ఏమేమి అనొచ్చు? కస్టమర్ అనొచ్చు, క్లయింట్ అనొచ్చు, స్టేక్ హోల్డర్స్ అనొచ్చు. అండ్ ఇక్కడైతే ఒక్కళ్ళే ఉంటారు అనేది అయితే ఏం లేదు, మోర్ దాన్ వన్ పీపుల్ ఉండొచ్చు. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఉంటే ఆర్గనైజేషన్లో ఇప్పుడు చాలామంది పార్ట్నర్స్ ఉంటారు కదా. ఓకే, ఆ పార్ట్నర్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కలిపి కూడా మనకి ఇక్కడ స్టేక్ హోల్డర్స్ అవుతారు. అర్థమైందా? చిన్న ప్రాజెక్ట్స్కి అయితే ఒక్కళ్ళే కస్టమర్, ఒక్కళ్ళే స్టేక్ హోల్డర్ ఉండొచ్చు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ బిగ్ కంపెనీస్, బిగ్ ఆర్గనైజేషన్స్ అనుకోండి, బిగ్ ప్రాజెక్ట్స్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అందులో పార్ట్నర్స్ ఉంటారు కాబట్టి ఆ పార్ట్నర్స్ అందరినీ ఇక్కడ స్టేక్ హోల్డర్స్ అనే చెప్తాము. ఓకే, అర్థమవుతుందా? సో మనం ఎప్పుడైనా సరే ఈ రిక్వైర్మెంట్స్కి అంటే ఈ సోర్స్ ఎక్కడి నుంచి తీసుకుంటాము అంటే స్టేక్ హోల్డర్స్ దగ్గర నుంచో తీసుకుంటాము. ఓకే, ఇంకోటి ఏంటి అంటే ఈ సింగిల్ కస్టమర్ అయితే మనకి కొంచెం డేటా అనేది తొందరగా వస్తుంది, కొంచెం క్లారిటీ ఎక్కువ ఉంటుంది. ఇఫ్ దెర్ ఆర్ మోర్ దాన్ వన్ పర్సన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్. ఓకే, అప్పుడు ఏంటంటే అందరి దగ్గర నుంచి మనం ఏంటి అంటే డేటా గ్యాదర్ చేసుకోవాలి, విచ్ మీన్స్ వాళ్ళకి ఏమేమి కావాలి అనేది రిక్వైర్మెంట్స్ తీసుకోవాలి. అంటే మనం వాళ్ళు డెవలప్ చేయించుకునే ప్రాజెక్ట్ పైన సో ప్రతి ఒక్క స్టాక్ హోల్డర్కి ఒక వ్యూ ఉండొచ్చు. ఓకేనా? ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్పొచ్చు. సో మనం ఏం చేయాలి అంటే సమ్ మీటింగ్స్, అంటే కంపెనీ వాళ్ళే మీటింగ్స్ అరేంజ్ చేసి స్టాక్ హోల్డర్స్ అందరి దగ్గర నుంచి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఈ డేటా అనేది విచ్ మీన్స్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకుంటారు. ఓకేనా? సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ గురించి చెప్తూ ఉంటారు కాబట్టి అందరినీ ఓకే అందరికీ మనం ఏంటంటే సాటిస్ఫై చేయాలి బై డెవలపింగ్ వన్ అప్లికేషన్. ప్రతి ఒక్కళ్ళు చెప్పిన రిక్వైర్మెంట్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలి. ఓకే, సో ఇదేంటంటే కొంచెం డిఫికల్ట్ అయిన టాస్కే, బట్ వి నీడ్ టు పర్ఫామ్, ఇంకంతే, అది తప్పదు. అవునా కదా? సో ఎంతమంది మన దగ్గర స్టేక్ హోల్డర్స్ ఉన్నా కానీ అందరికీ ఏవి వ్యూస్ ఉన్నాయో టువర్డ్స్ దట్ ప్రాజెక్ట్, ఆ వ్యూస్ అన్నిటిని గ్యాదర్ చేసుకొని సో ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేయాల్సిందే. ఓకేనా? అండ్ ఇక్కడ ఇంకొక రోల్ ఉంటుంది ఏంటంటే అసలు ఇవన్నీ ఎవరు చేస్తుంటారు, ఈ టాస్క్స్ అన్ని ఇప్పుడు గ్యాదర్ ఎవరు చేస్తుంటారు, రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ కస్టమర్స్ దగ్గర నుంచి ఎవరు మాట్లాడతారు, ఎవరు రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసుకుంటారు అంటే మోస్ట్ ప్రాబబ్లీ అనలిస్ట్ ఉంటాడు. అనలిస్ట్ ఇన్ ద సెన్స్ డిజైనర్. ఓకే, ఆ ప్రాజెక్ట్ అనలిస్ట్ కమ్ డిజైనర్ అనేది ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా ఇన్ బిట్వీన్ కంపెనీకి యాజ్ వెల్ యాజ్ కస్టమర్కి మధ్య బ్రిడ్జ్ లాగా వర్క్ చేస్తూ ఉంటారనమాట. అంటే కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అక్కడ ఉన్న ప్రోటోకాల్స్కి మ్యాచ్ అయ్యేలాగా ఉండాలి. ప్లస్ అలాగే కస్టమర్ రిక్వైర్మెంట్స్ని సాటిస్ఫై చేసేలాగా ఆ ప్రాజెక్ట్ని కొంచెం నెగోషియేషన్స్ పర్ఫామ్ చేస్తూ వాళ్ళు మంచిగా ఏమంటారు మాట్లాడుతూ, అంటే రెండు సైడ్స్ సమ్టైమ్స్ ఆర్గనైజేషన్ పీపుల్ని కన్విన్స్ చేయాల్సి ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ కస్టమర్స్ని కన్విన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇద్దరి మధ్య కన్విన్స్ చేసుకుంటూ కొంచెం ఆ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ ఏంటి, సో ఎలా ఉంటే బాగుంటుంది అని అతని మధ్యలో సో ఎవ్రీథింగ్ అనేది అతను గ్యాదర్ చేస్తాడు. ఇక్కడ అనలిస్ట్, సమ్టైమ్స్ ప్రాజెక్ట్ మేనేజర్ కానీ ప్రాజెక్ట్ లీడర్ కానీ ఉండొచ్చు, బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఆల్ ద కంపెనీస్లో ఏంటి అంటే ఈ రోల్ వచ్చేసి ఈ అనలిస్ట్ మాత్రమే పర్ఫామ్ చేస్తూ ఉంటారు. అనలిస్ట్కి ఇంకొక నేమ్ ఏం చెప్పాను, డిజైనర్ అని చెప్పాను. అర్థమైందా? సో డిజైనరే ఎవ్రీథింగ్ కేర్ తీసుకుంటూ ఉంటాడు అనమాట. ఓకే, జనరల్గా ఈ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసేటప్పుడు కస్టమర్ దగ్గర నుంచి డిజైనర్ ఒక్కరే ఉండరండి బేసిక్గా. అంటే అతను ఒకవేళ కంపెనీకి వచ్చారు అనుకుంటే మెనీ పీపుల్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ దట్. ఓకే, అక్కడ ఫస్ట్ మీటింగ్ జరిగేటప్పుడు కస్టమర్ అతను ఏమేం కావాలి అని చెప్పేటప్పుడు చాలా పీపుల్ ఇన్వాల్వ్ అవుతారు. ఏంటి, అనలిస్ట్ ఇన్వాల్వ్ అవుతారు, టీమ్ లీడర్ ఇన్వాల్వ్ అవుతారు, బాగా టెక్నికల్గా నాలెడ్జ్ ఉన్న 1 or 2 టీమ్ మెంబర్స్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. ఓకేనా? సో
ఎవరైనా టెస్టింగ్ నాలెడ్జ్ ఉన్న పీపుల్ ఇన్వాల్వ్ అవుతారు, మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అవుతారు. సో మెనీ పీపుల్ ఆ మీటింగ్స్లో అనేది మెనీ పీపుల్ అయితే ఉంటారు. బట్ ఎక్కువ నెగోషియేషన్స్ కానీ ఎక్కువ కమ్యూనికేషన్ విత్ కస్టమర్ అనేది ఎవరు చేస్తారంటే అనలిస్ట్ చేస్తూ ఉంటాడు. అర్థమైందా? సో అది ఎందుకు ఇంతమంది పీపుల్ ఇన్వాల్వ్ అవుతారు అంటే, మరి ఇన్వాల్వ్ అవుతేనే కదా కస్టమర్ చెప్పేది పాసిబిలిటీస్ ఉంటాయా, అంటే అతను చెప్పిన ప్రతి ఒక్కటి మనం చేయగలుగుతామా, అటు టెక్నికల్గా డెవలప్ చేస్తామా లేదా, ఫైనాన్షియల్గా ఎంత అవుతుంది, అసలు పరిస్థితి ఏంటి. సో ఎవ్రీథింగ్ అనేది అర్థం చేసుకోవాలి అంటే టీం అందరూ ఉంటేనే ఎక్కడ అంటే అది ఎంతవరకు మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాము, ఎంతవరకు మనం డెవలప్ చేయగలుగుతాము, ఓకే ఎంతవరకు సపోర్ట్ అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది. లేదు అంటే కష్టం కదమ్మా. సో అందుకని ఇక్కడ రైట్. ఓకే, నవ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి సో ఇప్పుడు మనం అనలిస్ట్ అనేది రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేస్తారు కదా, సో దానివల్ల యూజ్ ఏంటి. ఓకే, దానివల్ల ఇప్పుడు ఒకవేళ ఎలా గ్యాదర్ చేస్తాడో, ద ఫాలోయింగ్ ఆర్ ద ఇంపార్టెంట్ వేస్ ఇన్ విచ్ an experienced analyst gather requirements. The first one is studying of existing document. ఫస్ట్ ఈ అనలిస్ట్ ఏం చేస్తాడు అంటే కస్టమర్కి చెప్పిన వాటి ప్రకారం, ఓకే కస్టమర్ చెప్పిన రిక్వైర్మెంట్స్ ప్రకారం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఏమన్నా డాక్యుమెంట్స్ ఉన్నాయా, కొంచెం మ్యాచ్ అయ్యాయి అంటే సిమిలర్ డాక్యుమెంట్స్ కావచ్చు, అట్లీస్ట్ 50% మ్యాచింగ్, 25% మ్యాచింగ్, అలాంటివి ఓకే ఏమన్నా ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్స్ ఉన్నాయా అని చెప్పేసి ఫస్ట్ చెక్ చేసి వాటిని చూస్తారనమాట, చదువుతారనమాట. ఓకేనా, అంటే పాసిబిలిటీస్ ఇంపాసిబిలిటీస్ తెలుసుకోవడానికి. ఓకేనా, జనరల్గా కస్టమర్ మనకి ఇక్కడ ఏం చెప్తాడు అంటే మనకి అతనికి ఎలా కావాలి అని చెప్పేసి కొన్ని స్టేట్మెంట్స్ చెప్తాడు కదా, వాటిని ఏమంటారంటే ఎస్ఓపి అంటారు, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. ఓకే, క్లయింట్ మనకి ఏం ప్రొవైడ్ చేస్తాడో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ గురించి, ఓకే సమ్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. ఓకే, నాకు ఎందుకు పర్టికులర్ ఈ ప్రాజెక్ట్ని నేను డెవలప్ చేయిద్దాం అనుకుంటున్నాను, వాట్ ఈస్ ద నీడ్. ఇప్పుడు నేను అతను వాట్సాప్ అనేది డెవలప్ చేయిద్దాం అనుకుంటున్నాడు, ఏ పర్పస్ కోసం డెవలప్ చేయిద్దాం అనుకుంటున్నాడు. ఓకే, అలాంటివి సిమిలర్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా, ఓకే సో ఉన్నాయా లేవా, ఇవన్నీ ఏంటంటే ముందుగానే ఈ అనలిస్ట్ అనే పర్సన్ ఏం చేస్తాడు అంటే స్టడీ చేస్తాడనమాట ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్స్ కోసం. ఆ తర్వాత ఏం చేస్తాడంటే సెకండ్ పాయింట్ ఏంటంటే ఇంటర్వ్యూ అంటారు. సెకండ్ పాయింట్, ఈ సెకండ్ పాయింట్లో ఇంటర్వ్యూ చేయడం ఏంటంటే ఈ పర్టికులర్ అనలిస్ట్ ఏం చేస్తాడంటే అన్ని రిక్వైర్మెంట్స్ని కన్సాలిడేట్ చేస్తాడు. అతనికి అసలు ఏం అర్థమైంది, కస్టమర్ కొన్ని చెప్పాడు, స్టేట్మెంట్స్ చెప్పాడు, అసలు ఎందుకు ఏంటి అనేది కొన్ని చెప్పాడు, అతనికి ఏం అర్థమైంది మొత్తం ఓవరాల్గా ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ గురించి అనేది మొత్తం కన్సాలిడేట్ చేసి ఒక డాక్యుమెంట్ కింద తయారు చేస్తాడు. ఆ డాక్యుమెంట్ని ఏం చేస్తాడు అంటే వేరియస్ కేటగిరీస్ ఆఫ్ యూజర్స్కి ఆ డాక్యుమెంట్ మధ్య షేర్ చేస్తాడు. అంటే దాని కస్టమర్స్కి కావచ్చు, యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, లేదు అందులో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయిన మెనీ మెంబర్స్కి ఏం చేస్తారు అంటే అతను ఆ పర్టికులర్ డాక్యుమెంట్ని షేర్ చేస్తాడు. షేర్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే అర్థమవుతుంది, అంటే ఇది కరెక్ట్గా ఉందా లేదా, కస్టమర్ చెప్పినట్టుగానే రిక్వైర్మెంట్స్ అన్ని పెట్టారా, మిస్ అయినాయా ఏమన్నా, ఓకే లేదు అంటే ఇంకా ఏమన్నా యాడ్ చేయాలా, లేదు అంటే ఏమన్నా డీవియేట్ అయినాయా పాయింట్స్ అనేది ఎవ్రీథింగ్ వాళ్ళు చదివి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఆ ప్రాజెక్ట్లో ఎవరెవరు ఉన్నారో అందరికీ అతనికి ఏం అర్థమైంది ఆ ప్రాజెక్ట్ గురించి అనేది ఒక డాక్యుమెంట్ లాగా తయారు చేసి దాన్ని అందరికీ షేర్ చేస్తాడనమాట, ఒకసారి చదవండి అని. సో అతను చదివి ఏం చేస్తారంటే అతనికి మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఆ ఫీడ్బ్యాక్ త్రూ అతను దాంట్లో ఏమన్నా చేంజెస్ కావాలి అంటే ఆ చేంజెస్ అనేది మోడిఫై చేసుకుంటాడు. ఓకే, ఈ ప్రాసెస్ని ఏమంటారు అంటే ఇంటర్వ్యూ ప్రాసెస్ అంటారు. ఓకేనమ్మా. నెక్స్ట్ థర్డ్ ఏంటంటే థర్డ్ వచ్చేసి మీకు టాస్క్ అనాలిసిస్. టాస్క్ అనాలిసిస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఆ పర్టికులర్ ప్రాజెక్ట్లో ఏమేమి టాస్క్స్ ఉన్నాయి వాటి గురించి అర్థం చేసుకోవడం. ఇప్పుడు సపోజ్ మన వాట్సాప్ ప్రాజెక్ట్లో ఏం టాస్క్స్ ఉంటాయి, వాటి చాటింగ్ అనేది ఒక టాస్క్, వీడియో కాలింగ్ అనేది ఒక టాస్క్, ఫోన్ కాలింగ్ అనేది ఒక టాస్క్,
సో ఇట్లా డిఫరెంట్ టాస్క్స్ ఉంటాయి దాంట్లో చేయాల్సినవి. టాస్క్స్ ఇన్ ద సెన్స్ మాడ్యూల్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అర్థమైందా? సో వాటిని అవి ఏంటి? ఎలా చేయాలి? అనేది ఇక్కడ మనకి రిప్రజెంట్ చేసుకుంటారనమాట. దాన్నేమంటారు అంటే టాస్క్ అనాలిసిస్ అంటారు. ఆఫ్టర్ దట్ సినారియో అనాలిసిస్‌కి వెళ్తారు. సినారియో అంటే ఒక టాస్క్‌లో మల్టిపుల్ నెంబర్ ఆఫ్ సినారియోస్ ఉంటాయి. ఒక టాస్క్‌లో ఇక్కడ ఏంటంటే మనకి మల్టిపుల్ నెంబర్ ఆఫ్ సినారియోస్ ఉండొచ్చు. ఇప్పుడు చాట్ బాక్స్ తీసుకున్నాము. చాట్ బాక్స్‌లో మనకి చాలా వర్క్స్ ఉంటాయి. ఒక్క చాట్ బాక్స్ ఓపెన్ చేయగానే డైరెక్ట్‌గా చాటింగ్ చేస్తామా? చేయలేము. ఆ చాటింగ్‌లో సపోజ్ ఒక మెసేజ్ మనం సెండ్ చేసామనుకోండి, సింగిల్ టిక్ అయితే ఏంటి? డబుల్ టిక్ అయితే ఏంటి? ఓకే. అలాగే ఒకవేళ ఐ మీన్ స్క్వేర్ బాక్స్‌లో డాట్ సింబల్ వస్తే ఏంటి? అనేది చాలా ఉంటాయి మనకి. దాంట్లో కూడా సబ్ టాస్క్స్ ఉంటాయి. సబ్ థింగ్స్ ఉంటాయి. సో, వాటిని రిప్రజెంట్ చేయడం ఎలా? అంటే వాటిని అనాలిసిస్ చేయాలన్నమాట ఇక్కడ. ఓకే. ప్రతి ఒక్క టాస్క్‌లో మళ్ళీ సబ్ టాస్క్స్ ఉంటాయి. ఓకే. ఆ సబ్ టాస్క్స్‌ని ఇక్కడ ఏమంటారు అంటే సినారియోస్ అంటారు. ఓకేనా? ఆ సినారియోకి తగ్గట్టుగా మళ్ళీ ప్రతి ఒక్క ఇండివిడ్యువల్ దానికి ఇన్‌పుట్ ఏంటి? ఔట్‌కమ్ ఏంటి? ఒకవేళ డబుల్ లైన్స్ వస్తే మీనింగ్ ఏంటి? డబుల్ లైన్స్ బ్లూ టిక్‌లో వస్తే బ్లూ కలర్‌లో వస్తే మీనింగ్ ఏంటి? అని ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క సబ్ టాస్క్స్ ఉంటాయి లోపల. అంటే అవి పర్ఫార్మింగ్ అనమాట. ఒకవేళ కస్టమర్ ఆ పర్టిక్యులర్ ఐ మీన్ యూజర్ ఆ పర్టిక్యులర్ మెసేజ్‌ని రీడ్ చేస్తే అప్పుడేం రావాలి? డబుల్ క్లిక్ రిప్రజెంట్ అవ్వాలి. విత్ బ్లూ కలర్‌లో రిప్రజెంట్ అవ్వాలి. సో, అలా అనేది మనం దాన్ని గూడా కోడింగే. కోడింగ్ లేకుండా ఏది జరగదు గదా! అలా మనము డిజైన్ చేయాలి, రెడీ చేయాలి. ఓకే. ఇవన్నీ ఏంటి? సినారియోస్. ఇప్పుడు మళ్ళీ చాట్ బాక్స్ మనం ఒకవేళ మెసేజ్ పంపించాలి అంటే ఎవరికి పంపించాలి? ఓకే. న్యూ మెంబరా? లేదు అంటే ఆల్రెడీ మన కాంటాక్ట్స్ లిస్ట్‌లో ఉన్న మెంబరా? ఓకేనా? సో, ఇలా ప్రతి ఒక్కటి మనకి చాలా ఉంటుంది కదమ్మా వాట్సాప్ అయితే. సో, అలా ప్రతి ఒక్కటి మనకేంటి అంటే ఇండివిడ్యువల్ మాడ్యూల్స్‌గా డివైడ్ చేసుకొని వర్క్‌ని ఆ ఇండివిడ్యువల్ వాటిని మనము ఏమంటారు ఎగ్జిక్యూట్ చేయడం అన్నమాట ఇక్కడ. రైట్? సో, ఇక్కడ దీన్ని సినారియో అనాలిసిస్ అంటారు. నెక్స్ట్ ఫార్మ్ అనాలిసిస్. ఫార్మ్ అనాలిసిస్ అంటే ఏంటి అంటే ఇక్కడ జనరల్‌గా మనకి కొన్ని వర్క్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మనకు ఇచ్చిన అతను ఏదైతే ప్రాజెక్ట్ ఇచ్చాడో, ఆ ప్రాజెక్ట్ అలాంటి ప్రాజెక్టే సిమిలర్ ప్రాజెక్టే మనకి ఎగ్జిస్టింగ్‌లో ఉంది అనుకుందాము. కానీ ఆ ఎగ్జిస్టింగ్‌లో ఉన్నది మాక్సిమం చాలా వరకు ఏంటంటే మాన్యువల్ వర్క్ ఎక్కువుంటది. మాన్యువల్ సెట్టింగ్స్, మాన్యువల్ ఓపెన్ చేయడం కానీ, మాన్యువల్ సెట్టింగ్స్ కానీ చాలా ఉంటాయి. అలా మాన్యువల్ థింగ్స్ ఏమన్నా ఉన్నప్పుడు మాన్యువల్‌గా కాకుండా మనం వాటిని ఆటోమేట్ చేయొచ్చా? ఓకే. సో, మనం ఏంటి కస్టమర్ పర్మిషన్ తీసుకొని ఓకే. మనం ప్రతి ఒక్క థింగ్‌ని డైరెక్ట్‌గా ఆటోమేట్ చేయడానికి ట్రై చేస్తామనమాట. అంటే ఏది మాన్యువల్ వర్క్ కాకుండా ఉండడానికి. ఆ మేషన్ వర్క్‌ని ఇక్కడ ఏమంటాము అంటే ఫార్మ్ అనాలిసిస్ అంటాము. ఓకే. ఆటోమేటింగ్ అండ్ ఎగ్జిస్టింగ్ మాన్యువల్ సిస్టమ్. Right. That is called a farm analysis here. After that, by this, we have finished of requirements gathering. Now, now we are going to study about requirements analysis. ఇప్పటి వరకు రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అయిపోయిందమ్మా. రిక్వైర్మెంట్స్ అనాలిసిస్కి వస్తే ఏంటంటే ఇది ఎప్పుడు వస్తుంది అంటే రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ కంప్లీట్ అయిపోగానే రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ ఫేజ్కి అనేది వెళ్తామన్నమాట. సో అనాలిసిస్ ఎందుకు ఇక్కడ పర్ఫామ్ చేస్తాము, ఈ రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ ఎందుకు పర్ఫామ్ చేస్తాము అంటే ఇప్పటి వరకు మనం ఏమేమైతే గ్యాదర్ చేసామో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ కోసం రిక్వైర్మెంట్స్ ఏవైతే గ్యాదర్ చేసామో అవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా, వచ్చినాయా రాలేదా అని చెప్పేసి మనము అనాలిసిస్ అనేది పర్ఫామ్ చేస్తాం. అవునా కాదా? అంటే అవన్నీ క్లియర్‌గా ఉన్నాయా? ఏదన్నా మిస్ అయిందా? ఓకే. మిస్ అవ్వకుండా అన్నీ వచ్చినాయా లేదా? అనేది చెక్ చేసుకోవడానికి. అనాలిసిస్ ఎందుకు చేస్తామంటే చెకింగ్. ఇప్పటి వరకు ఏదో ఒక ప్రాజెక్ట్ కోసం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసాము. ఆటోమేషన్ చేయడానికి ఏమేం చేయాలో గ్యాదర్ చేసాము. సో ఇవన్నీ చూసాం గదా! ఓకేనా? అలాగే ఇప్పుడు గ్యాదర్ చేసిన వరకు మనకి సఫిషియెంట్‌గా సరిపోతాయా ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి? లేదు ఇంకేమన్నా అడిషనల్‌గా కావాలా? సరిపోతాయా? అడిషనల్‌గా కావాలా? లేదు వాటిల్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి? వాటిని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి? అవన్నీ ఎక్కడ చదువుతామంటే రిక్వైర్మెంట్స్ అనాలిసిస్‌లో చదువుకుంటాం మనం. అర్థమైందమ్మా? రైట్. సో
It is a clear understanding of the exact customer requirements. రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసుకున్నప్పుడు అవి క్లియర్గా ఉన్నాయా లేదా అనేది మనం ఒకసారి టెస్ట్ చేస్తామన్నమాట. అండ్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద The main purpose of the requirements analysis activity is to analyze the gathered requirements. Okay, to remove all ambiguities, incompleteness, and inconsistencies from the gathered customer requirements. Okay, to obtain a clear understanding of the software to be developed. To obtain the clear understanding of software to be developed. రైట్, ఇక్కడ మనం ఏమేమి రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాము? అంబిగ్యూటీ, ఇన్కంప్లీట్నెస్ అండ్ ఇన్కన్సిస్టెన్సీస్ ఫ్రమ్ ద గ్యాదర్డ్ కస్టమర్ రిక్వైర్మెంట్స్ టు అబ్టైన్ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ టు బి డెవలప్డ్. మనం ఏదైతే సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నామో ఆ సాఫ్ట్వేర్ని క్లియర్గా క్లియర్గా అర్థం చేసుకోవాలి. విచ్ మీన్స్ దాంట్లో ఏమన్నా గ్యాదర్ చేసిన వాటిల్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ముందు రిమూవ్ చేయాలి. సో ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అని చెప్పారు ఇక్కడ మనకి? అంబిగ్యూటీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అనామలీ అని కూడా అనొచ్చు. ఇక్కడ ఫస్ట్ పాయింట్ మీరు చూసారు అంటే అనామలీస్ని అంబిగ్యూటీ అంటారు. అండ్ ఇన్కంప్లీట్నెస్ అండ్ inconsistencies. Incompleteness and inconsistencies. Right. So these are the three problems. These are the three problems which are faced after gathering the requirements from the customer or real-time environment. Okay, now what is the first problem? First problem ఏంటి? Anomaly. Anomaly in the sense, okay, it is an ambiguity in requirement. It is an ambiguity in requirement, which means, okay, మనము ఏదైతే వర్క్ చేద్దాం ఏదైతే టాస్క్ ఫినిష్ చేద్దాం అనుకుంటున్నామో అది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవ్వకుండా, ఓకే, ప్రాపర్గా లేకుండా, సో వేరే విధంగా ఎగ్జిక్యూట్ అవ్వడాన్ని ఇక్కడ ఏమంటాము అంటే అంబిగ్యూటీ అంటాము. అర్థమవుతుందమ్మా? విచ్ మీన్స్ దీన్ని ఇంకోటి ఏమంటే ఇట్స్ నాట్, మనం ఎలా దాన్ని ఎగ్జిక్యూట్ చేద్దాము, దాన్ని ఎలా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నామో దానికి కొంచెం డిఫరెంట్గా వర్క్ అవ్వడం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫ్రెండ్కి మెసేజ్ పంపించాను అనుకోండి అమ్మా, వాట్సాప్ మెసేజ్ పంపించినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఒకవేళ వాళ్ళు ఆ మెసేజ్ రీడ్ చేసిన తర్వాత కూడా నాకు ఏంటి అంటే బ్లూ టిక్స్ కనిపించట్లేదు, ఓన్లీ బ్లాక్ టిక్స్లోనే ఉంది, లేదు సింగిల్ టిక్లోనే ఉంది. ఓకే, సో అప్పుడు అది ఏమవుతుంది? ఓకే, ఈజ్ ఇట్ ప్రాపర్లీ ఎగ్జిక్యూటెడ్? పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అయిందా? ఓకే, ప్రాపర్గా ఉందా? లేదు, ప్రాపర్గా అది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. అవునా కాదా? అంటే మనం చేసిన ఆపరేషన్ అనేది ఏదైతే పర్ఫామ్ చేసామో అది క్లియర్గా లేదు. ఈవెన్ దో మన ఫ్రెండ్స్ ఆ మెసేజ్ చదివినా కానీ మనకు అది వాళ్ళు చదివారా లేదా అని క్లారిటీ లేదు, ఎందుకంటే ఇక్కడ మనకేం బ్లూ టిక్స్ వస్తుంటాయి. ఓకేనా, బట్ ఆ మెసేజ్ వాళ్ళకి రీచ్ మనకి ఇక్కడ బ్లాక్ టిక్స్లోనే ఉంది, మనకి అర్థం కాదు కదా. ఓకేనా, చేసినా కానీ ప్రాబ్లం, అక్కడ సంథింగ్ ఏదో ప్రాబ్లం అనేది రేజ్ అయ్యింది, ఇట్స్ నాట్ ఏ క్లియర్గా లేదు అక్కడ మనకి. సో అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఏమంటాము అంటే అనామలీ అంటాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ విల్ గో ఫర్ ఏ సెకండ్ వన్, వాట్ ఈస్ ద సెకండ్ వన్? ఇక్కడ ఇన్కన్సిస్టెన్సీకి వెళ్ళాము అంటే ఏంటి అంటే ఒక్కటే, విచ్ మీన్స్ ఒకటే టూ ఫార్మ్స్లో టూ డిఫరెంట్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేయడం అంటే ఏంటి? ఒకవేళ
ఇన్కన్సిస్టెన్సీని ఏమంటారు అంటే ఇప్పుడు సపోజ్ మనము ఎగ్జాంపుల్ చెప్పం అంటే మనం ఒక కండిషన్ ప్లేస్ చేసాం అనుకోండి. ఓకే, ఆ కండిషను ఎస్ అయితే ఇలా పర్ఫామ్ చేయాలి, నో అయితే ఇలా పర్ఫామ్ చేయాలి అని చెప్పేసి మనం 2 స్టేట్మెంట్స్ రాసుకుంటాం. జనరల్గా సిలో చూసామనుకోండి, ఇఫ్ కండిషన్స్ రాసుకుంటాం. ఎందుకు రాసుకుంటాము? ఓకే, ఇఫ్ దట్ కండిషన్ ఈజ్ ట్రూ ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్స్, ఇఫ్ నాట్ ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్స్ అని చెప్పేసి మనం మెన్షన్ చేస్తాము. సో ఆ కండిషన్ అనేది ప్రాపర్గా మనం ఇస్తేనే ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్కి వెళ్తుంది. ఆ కండిషన్ అనేది కొంచెం క్లారిటీ లేదనుకోండి, సో అది దేన్ని చూస్ చేసుకోవాలా, ఎస్నా నోనా? ఓకే, సపోజ్ if the given value is less than 500, less than or equal to 500 అన్నాము అనుకోండి. ఓకే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 500 అని ఒక స్టేట్మెంట్ రాసినప్పుడు, సో ఆ స్టేట్మెంట్ మనకి ఏదర్ లెస్ దాన్ కానీ ఆర్ ఈక్వల్ కానీ ఉంటేనే మనకి పర్టికులర్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేకపోతే ఎల్స్కి వెళ్ళిపోవాలి అనేది అక్కడ మీనింగ్ కదా. అలా కాకుండా మన కండిషనల్లోనే కొంచెం ఏదైనా రాంగ్ స్పెసిఫై చేసామనుకోండి, ఓకే, సో అది ఎలా మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది? సమ్ టైమ్స్ ప్రాబ్లం అవుతుంది. అంటే 2 ఫార్మ్స్ ఒకే స్టేట్మెంట్ వల్ల ఇక్కడ ఏంటంటే కన్ఫ్యూజ్ చేయడం అంటే ఇన్కన్సిస్టెంట్గా ఉంది, ప్రాపర్గా లేదు. ఓకే, చేంజ్ అవుతూ ఉంది, విచ్ మీన్స్ స్టేబుల్గా లేదు. సపోజ్ ఒకసారి మనం వాల్యూస్ మీరు ఇవి ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఫేస్ చేస్తూ ఉంటారు. ఒకసారి ఒక వాల్యూ వచ్చినప్పుడు అది ఒక కైండ్ ఆఫ్ రిజల్ట్ ఇస్తుంది, సేమ్ ప్రోగ్రామ్కి ఇంకొక వాల్యూ వచ్చినప్పుడు ఇంకొక కైండ్ ఆఫ్ రిజల్ట్ ఇస్తుంది. ఓకే, ఒక్కొక్కసారి అది మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్గా వచ్చినట్టే ఉంటుంది, కానీ కరెక్ట్గా అవుట్పుట్ రాదు. బట్ మళ్ళీ వాల్యూ మార్చగానే మనకి ఆటోమేటిక్గా ఇట్ విల్ గివ్ సమ్ అదర్ రిజల్ట్. అర్థమైందా? మనం ఏదైనా నెంబర్ ఇచ్చి పాలిండ్రోమా కాదో చెక్ చేయమని ఇచ్చామనుకోండి, ఓకేనా, 121 ఇచ్చాము, ఓకే, అది పాలిండ్రోమా అని ఇస్తుంది. 125 అని ఇచ్చాము సెకండ్ టైం, అగైన్ ఇట్ హ్యాస్ గివెన్ పాలిండ్రోమ్ అని ఇస్తుంది. అంటే అదేంటి, కన్సిస్టెంట్గా వర్క్ చేస్తుందా? లేదు. స్టేబుల్గా ఉందా? లేదు. ఓకే, అన్స్టేబుల్గా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఏమంటారు అంటే ఇన్కన్సిస్టెన్సీ అంటారు. అలాంటివి ఏమన్నా ప్రాజెక్ట్లో ఉన్నాయా, మనం డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్లో ఉన్నాయా లేవా? ఓకే, ఉంటే వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఇక్కడ మనం అంటే రిమూవ్ చేయడం ఎలా అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం, రిక్వైర్మెంట్స్ అనాలిసిస్లో నేర్చుకుంటాం. థర్డ్ వన్ వచ్చేసి ఇన్కంప్లీట్నెస్ అంటే ఏంటి? ద డేటా ఈజ్ నాట్ కంప్లీట్గా డేటా అనేది దాని పర్టికులర్ వర్క్ గురించి ఉండకపోవడం, అంటే లాస్ట్లో ఏదన్నా మిస్ అవ్వడం. ఓకే, దానికి వాల్యూస్ మిస్ అవ్వడం, డేటా ఇన్పుట్ ఒకవేళ మనం 3 వేరియబుల్స్ డిక్లేర్ చేసి 2 వేరియబుల్స్కే వాల్యూ ప్రొవైడ్ చేయొచ్చు, ఒక వేరియబుల్ని వాడకపోవచ్చు, లేదు ఎక్కడో ఒక దాని వేరియబుల్ కూడా యూస్ చేసి ఉండొచ్చు, బట్ దానికి వాల్యూ ప్రొవైడ్ చేయలేకపోవచ్చు. సో ఏవో సమ్ డిఫరెంట్, అంటే మనకేంటంటే మనం ఇచ్చిన పర్టికులర్ డేటా అనేది అది కంప్లీట్గా లేకపోవడం, దాన్ని ఏమంటారు అంటే కంప్లీట్నెస్ ఏంటంటే 100% మొత్తం ఉంది, అవైలబుల్గా ఉంది. ఓకే, ఇన్కంప్లీట్నెస్ అంటే ఏంటి, సంథింగ్ హ్యాస్ బీన్ మిస్సింగ్. ఓకే, సో మిస్ అయితే ఆటోమేటిక్గా ఏంటి, మనకు యాక్యురేట్ రిజల్ట్స్ అనేవి రావు. ఇప్పుడు మీరు ఏదన్నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒకటి వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నారు, యూజ్ చేసుకోలేదు అనుకోండి, మీకు వార్నింగ్స్ వస్తాయి. ఓకేనా, దానివల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఉందో లేదో తర్వాత చూస్తే వార్నింగ్స్ వస్తాయి. అది ఒక కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. సమ్ టైమ్స్ మనం ఒక వాల్యూ డిక్లేర్ చేసి డిఫైన్ చేస్తాము, కానీ దాన్ని వాడము, అది కూడా ఒక కైండ్ ఆఫ్ వార్నింగ్ వస్తుంది. ఓకేనా, సమ్ టైమ్స్ మనం ఒకే వేరియబుల్ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేస్తాము, అలాంటి సిచ్యువేషన్లో ఏంటి అంటే అది ఓల్డ్ వాల్యూస్నే క్యారీ చేయొచ్చు, అలాంటి పరిస్థితి కూడా రావచ్చు. సో ఇలాంటి వాటిని ఏమంటారు అంటే ఇన్కంప్లీట్నెస్ అంటారు. అర్థమైందా? సో దీస్ ఆర్ ద 3 ప్రాబ్లమ్స్. మనము రిక్వైర్మెంట్స్ కస్టమర్ దగ్గర నుంచి గ్యాదర్ చేసిన తర్వాత మనకు ఈ 3 కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఓకే,
ఒకటి అనామలీస్, అంబిగ్యూటీ ప్రాబ్లం రావచ్చు, ఇన్కన్సిస్టెన్సీ ప్రాబ్లం రావచ్చు, ఇన్కంప్లీట్నెస్ ప్రాబ్లం రావచ్చు. సో ఈ 3ని రిమూవ్ చేయడానికి మనం ఏం చేస్తున్నామమ్మా, ఓకే, స్టడీ చేస్తున్నాం. స్టడీ ఇన్ ద సెన్స్ అనాలిసిస్, రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ మనమే ఉంది పర్ఫామ్ చేస్తున్నాము. అర్థమైందా? సో దిస్ ఈజ్ అబౌట్ ఏమంటారు, రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ అనాలిసిస్ అయిపోయింది. Now we are going to see the second part, that is software requirements specification. మనం స్టార్టింగ్లోనే డిస్కస్ చేసుకున్నాం కదా, ఏమని డిస్కస్ చేసుకున్నాము? సో ఈ రిక్వైర్మెంట్స్ అనాలిసిస్, ఈ ఎస్ఆర్ఎస్, ఈ యూనిట్ మొత్తం మనకి 2 పార్ట్స్లో ఉంటుంది. ఫస్ట్ పార్ట్స్ వచ్చేసి రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ అనాలిసిస్, సెకండ్ పార్ట్ వచ్చేసి రిక్వైర్మెంట్స్ స్పెసిఫికేషన్ అని చెప్పేసి మనం స్టార్టింగ్లోనే డిస్కస్ చేసాం కదా. సో టిల్ నౌ వీ హ్యావ్ ఫినిష్డ్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ అనాలిసిస్. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే రిక్వైర్మెంట్స్ స్పెసిఫికేషన్ గురించి నేర్చుకుంటున్నాం. రిక్వైర్మెంట్స్ స్పెసిఫికేషన్ ఇక్కడ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ మనము ఏదైతే రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేశామో, ఏదైతే రిక్వైర్మెంట్స్ అనేవి మనము గ్యాదర్ చేశామో ఆ రిక్వైర్మెంట్స్ అన్నింటినీ ఓకే ఒక డాక్యుమెంట్గా రిప్రజెంట్ చేయడం. ఆ రిక్వైర్మెంట్స్ అన్నింటినీ ఏంటి, పర్ఫెక్ట్గా ఆర్గనైజ్ చేయడం, విచ్ మీన్స్ systematically organizing the requirements in the form of SRS document is called software requirements specification. అర్థమైందమ్మా? ఇప్పటి వరకు మనం ఏదైతే రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసామో ఆ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసేటప్పుడు మనం కొన్ని రిమూవ్ చేసేసాం. ఏమేంటివి, అంబిగ్యూటీ కావచ్చు, ఇన్కంప్లీట్నెస్ కావచ్చు, ఇన్కన్సిస్టెన్సీ కావచ్చు. అవన్నీ రిమూవ్ చేసిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఒక డాక్యుమెంట్ కింద రిప్రజెంట్ చేస్తాము. ఓకే, సో ఆ డాక్యుమెంట్నే ఇక్కడ ఏమంటాము అంటే ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అంటాము. అర్థమైందా? సో నెక్స్ట్, users of SRS document. This is the first small topic in SRS. Users ఎవరెవరు ఉంటారు? యూజర్స్, కేటగిరీస్ ఆఫ్ యూజర్స్ గురించి ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్లో మనకి యూజర్స్ ఎవరెవరు ఉంటారు, కేటగిరీస్ ఆఫ్ యూజర్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి యూజర్స్, కస్టమర్స్ అండ్ మార్కెటింగ్ పర్సన్స్. అంటే కస్టమర్స్ అంటే స్టేక్ హోల్డర్స్, యూజర్స్ అంటే ఎండ్ యూజర్స్, హూ యూజ్ దట్ పర్టికులర్ ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ యూజ్ చేసేది ఎవరు. అండ్ మార్కెటింగ్ పర్సన్స్ అంటే ఈ పర్టికులర్ ప్రోడక్ట్ని యూజర్స్, ఎండ్ యూజర్స్ దగ్గరికి రీచ్ చేసే వాళ్ళు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఆర్ మార్కెటింగ్ పర్సన్స్. ఓకే, దీస్ ఆర్ ద వన్ ఆఫ్ ద ఫస్ట్ కేటగిరీ ఆఫ్ యూజర్స్. ఓకేనా? సో ఈ యూజర్స్ అనేవాళ్ళు ఎవరు, స్టాక్ హోల్డర్స్ కావచ్చు, ఎండ్ యూజర్స్ కావచ్చు, లేదా ఆ ప్రోడక్ట్ని ఓకే పీపుల్ దగ్గరికి తీసుకెళ్లే వాళ్ళు, అంటే ఇన్ బిట్వీన్ ఇంటర్మీడియట్ మార్కెటింగ్ పీపుల్, వీళ్ళందరినీ ఫస్ట్ కేటగిరీ కింద డివైడ్ చేస్తాము. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ఎవరు అంటే సాఫ్ట్వేర్ డెవలపర్స్. ఫోర్ ద సెకండ్ ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలపర్స్ అనేవాళ్ళు సెకండ్ కేటగిరీ కింద వస్తారనమాట. సాఫ్ట్వేర్ డెవలపర్స్ అంటే ఏంటి, ఎవరైతే ఆ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తారో వాళ్ళని సాఫ్ట్వేర్ డెవలపర్స్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ టెస్ట్ ఇంజనీర్స్. సో డెవలప్ చేసిన దాన్ని టెస్ట్ చేయడానికి మనకు పీపుల్ కావాలి కదా, పర్సన్స్ కావాలి కదా. సో ఆ పర్సన్స్ ఎవరు ఇక్కడ, టెస్ట్ ఇంజనీర్స్ అనమాట. అంటే ఎవరైతే డెవలపర్స్ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తారో ఆ డెవలప్ చేసిన ప్రాజెక్ట్ అనేది ఓకే కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా, ఇచ్చిన ఫంక్షనాలిటీకి కరెక్ట్ అవుట్పుట్ ఇస్తుందా లేదా. ఇప్పుడు అడిషన్ అనే ఫంక్షన్ మనం ప్రోగ్రామ్ రాస్తే అది అడిషన్ అనే ఫంక్షన్కే ఎగ్జిక్యూట్ అవుతుందా, లేదు అంటే ఇంకేమైనా రిజల్ట్ ఇస్తుందా, అట్లా అనమాట. ఎవ్రీథింగ్ వీ నీడ్ టు చెక్, టెస్ట్ చేయాలి కదా, రైట్. నెక్స్ట్ వచ్చేసి రైటర్స్. యూజర్ డాక్యుమెంట్ అనేవి మనకి ఏదైతే డాక్యుమెంట్స్ ఉందో ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ కొందరు రాస్తారు. ఇప్పుడు యూజర్ హ్యాండ్ అవుట్స్, హ్యాండ్ బుక్స్ అని కొన్ని చిన్న బుక్స్ ఇస్తారు. అంటే ఆ ప్రోడక్ట్ని తర్వాత ఎలా యూజ్ చేసుకోవాలి అనేది వాటికి. ఇప్పుడు మనం ఏదైనా పర్చేస్ చేసామనుకోండి, టీవీ కానీ, ఏసీ కానీ, ఫోన్ కానీ, మనకు ఒక హ్యాండ్ బుక్ ఇస్తాడు, ఒక చిన్న బుక్ ఇస్తాడు. అంటే ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని ఎలా యూజ్ చేయాలి అనేది. సో వాటిని రాయడానికి కూడా మనకి కొందరు పీపుల్ అవసరం ఉంటారు.
సో వాళ్ళని ఏమంటారు అంటే యూజర్ డాక్యుమెంటేషన్ రైటర్స్ అంటారు. ఓకే, అలాంటి హ్యాండ్ బుక్సే కాదు, ఈ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ని రెడీ చేయడానికి కూడా పీపుల్ కావాలి కదా. ఓకేనా, సో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ప్లేనే. యూజర్ ఈ డాక్యుమెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే నెక్స్ట్ పేజెస్ అనేది మనం కరెక్ట్గా తయారు చేస్తాము. ఈ డాక్యుమెంట్లోనే తప్పులు ఉంటే నెక్స్ట్ డిజైనింగ్ ఫేజ్, కోడింగ్ ఫేజ్, టెస్టింగ్ ఫేజ్ ఎలా పర్ఫామ్ చేస్తాము కదా. ఓకే, మనం యాక్చువల్గా ఆల్మోస్ట్ దీన్ని కొందరు ఏమంటారంటే రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ అండ్ గ్యాదరింగ్ అండ్ అనాలిసిస్ని సెకండ్ ఫేజ్ అని చెప్తారు. బట్ ఇన్ సమ్ పీపుల్ మెటల్ దిస్ ఇస్ ఏ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్. ఎస్డిఎల్సిలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఇది ఫస్ట్ ఫేజ్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇది పర్ఫెక్ట్గా ఉంటేనే కదా నెక్స్ట్ ఫేజెస్ అనేది ఎగ్జాక్ట్గా 100% కరెక్ట్గా వస్తాయి. ఇది పర్ఫెక్ట్గా లేకపోతే సో వీ కాంట్ ఇంప్లిమెంట్ పర్ఫెక్ట్లీ ఇన్ డిజైన్ చేసేటప్పుడు, కోడింగ్ డెవలప్ చేసేటప్పుడు కరెక్ట్గా రాకపోవచ్చు. అవునా, అందుకని డాక్యుమెంట్ రైటర్స్ కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంటే. ఓకేనా, నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజర్. ప్రాజెక్ట్ మేనేజర్ అంటే ఏం చేస్తాడు, జస్ట్ ఇక్కడ కాస్ట్ ఎంత అవుతుంది, టైం ఎంత అవుతుంది అనేది అతను ఎస్టిమేట్ చేస్తాడు. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి ఓకే ఎంత అమౌంట్ పట్టుద్ది, ఎంత టైంలో ఇది కంప్లీట్ అవుతుంది అనేది ఎవరు చూసుకుంటారు అంటే మొత్తం మేనేజరే కదా మొత్తం. సో మేనేజర్ చూసుకుంటాడు. ఆ తర్వాత వచ్చేసి మెయింటెనెన్స్ ఇంజనీర్. మెయింటెనెన్స్ ఇంజనీర్ అంటే ఏం చేస్తాడు, ఒకసారి ప్రాజెక్ట్ డెవలప్ చేసిన తర్వాత కూడా అప్పుడప్పుడు మనం కొన్ని ఇప్పుడు కారు కొంటాము, కారు కొన్నా కూడా సర్వీసింగ్కి ఇస్తూ ఉంటాం కదా మెయింటెనెన్స్. బైక్ కొంటాము, బైక్ కూడా సర్వీసింగ్కి ఇస్తుంటాం కదా. అలాగే ఒక ప్రాజెక్ట్ అప్లికేషన్ డెవలప్ చేయగానే కస్టమర్కి డెవలపర్స్కి మధ్య ఏమీ రిలేషన్ ఏం కట్ అవ్వదు. అప్పుడప్పుడు మనకు అందులో మెయింటెనెన్స్ అనేది కూడా మనమే ఏమంటారు అడ్రస్ చేయాల్సి ఉంటుంది. అలాంటి కేసెస్లో మనకి ఇక్కడ మెయింటెనెన్స్ పర్సన్స్ కూడా ఇంపార్టెంట్. అర్థమైందమ్మా? ఓకే, దీస్ ఆర్ అబౌట్ ద యూజర్స్ ఆర్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్. అర్థమైందమ్మా? నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నీడ్ అండ్ యూజెస్ ఆఫ్ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్. నీడ్ అండ్ యూజెస్ ఆఫ్ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్. అసలు ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ ఎందుకు తయారు చేయాలి, దాని యూజ్ ఏంటి అంటే, ఇప్పుడు కస్టమర్కి అండ్ డెవలపర్కి మధ్య అంటే కస్టమర్ ఏవైతే రిక్వైర్మెంట్స్ చెప్పాడో ఆ రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగానే డెవలపర్ అనేది రెడీ చేస్తున్నాడా లేదా అనేది ఓకే ఇది చెప్తుందనమాట. ఇప్పుడు డాక్యుమెంట్ రెడీ చేసినప్పుడు మనం కస్టమర్కి చూపిస్తాం కదా, స్టేక్ హోల్డర్కి చూపిస్తాం కదా. సో స్టేక్ హోల్డర్ ఇవే నేను చెప్పినవి కరెక్ట్గా ఉన్నాయి అన్న తర్వాతనే డెవలపర్ అనేవాళ్ళు కోడింగ్ అనేది రెడీ చేస్తూ ఉంటారు. అవునా కాదా? సో వాళ్ళు అంటే అంతేగాని మనం ఏ డాక్యుమెంట్ లేకుండా వాళ్ళు చెప్పారు నేను సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తాను అన్నారు అనుకోండి, సో అది పర్ఫెక్ట్ అగ్రిమెంట్ లేకుండా అండ్ ఎస్ఆర్ నో తెలియకుండా మనం డెవలప్ చేసాం అనుకోండి, తీరా డెవలప్ చేసిన తర్వాత కస్టమర్ అది నేను చెప్పలేదు అన్నాడు అనుకోండి, ప్రాబ్లం అవుతుంది కదా. టైం వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్ అవుతుంది. అలా కాకుండా ఏంటి, మనం ముందుగానే ఒక డాక్యుమెంట్ అనేది తయారు చేసి అది అందరికీ చూపించి అది కరెక్ట్గానే ఉందా లేదో చూసుకొని వాళ్ళు ఓకే ఇది కరెక్ట్గానే ఉంది ఇలానే తయారు చేయండి అని చెప్పిన తర్వాతనే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం. అంటే డిజైనింగ్కి కానీ కోడింగ్కి కానీ వెళ్ళిపోతాం. అంతేగాని వితౌట్ టేకింగ్ దేర్ పర్మిషన్స్ మనం ముందుకు వెళ్ళాం. ఒకవేళ ముందుకెళ్తే టైం వేస్ట్ అవుతుంది అది కరెక్ట్ కాకపోతే కదా. అందుకని సో అంటే అగ్రిమెంట్ బిట్వీన్ ద కస్టమర్ అండ్ డెవలపర్స్ కోసం మనము ఈ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ని యూజ్ చేసుకుంటాము. దట్ ఈస్ ఫస్ట్ పర్పస్. సెకండ్ పర్పస్ ఏంటి, ఫ్యూచర్లో రీవర్క్ని తగ్గిస్తుంది. అదే కదా, ఫ్యూచర్లో ఒకవేళ ఈ డాక్యుమెంట్ ఉందనుకోండి, ఓకేనా, ఏమన్నా సిమిలర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనుకోండి, దీన్ని కాపీ చేసుకుని వేరే దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు కదా. కొన్ని ఇప్పుడు యూజర్ ఇంటర్ఫేసెస్ కొన్ని అప్లికేషన్స్కి కామన్గా ఉంటాయి. సో సేమ్ దీన్ని యూజ్ చేసుకోవచ్చు కదా అలాంటి కోసం. ఓకేనా, రీవర్క్ చేయకుండా ఇప్పుడు ఒక డాక్యుమెంట్ ఉంది అంటే దాని నుంచి ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ తయారు చేస్తాము, దాని నుంచి ఇంకొకటి రెడీ చేస్తాము. అంతేగాని ప్రతి ఒక్కదాన్ని మనం స్టార్టింగ్ నుంచి రెడీ చేయలేము కదా. అవునా కాదా? సో దానికోసం మనము ఈ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అనేది మనకి యూజ్ అవుతుంది. థర్డ్ వన్, ఇట్ ప్రొవైడ్స్ బేసిస్ ఫర్ ఎస్టిమేటింగ్ అండ్ షెడ్యూలింగ్. అంటే
ఆ డాక్యుమెంట్ ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఏ మాడ్యూల్ ఎంత టైం పడుతుంది, దానికి ఎంత బడ్జెట్ అవసరం అవుతుంది అని చెప్పేసి మనము ఎస్టిమేట్ చేసుకోవచ్చు. టైము యాజ్ వెల్ యాజ్ బడ్జెట్, కాస్ట్ అండ్ టైం ఎస్టిమేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఒక క్లియర్ ఐడియా ఉంది ఎంతవరకు తయారు చేయాలి, ఏం తయారు చేయాలి, అందులో ఏమేమి ఉండాలి అనేది మనకు ఒక క్లియర్ ఐడియా వచ్చింది డాక్యుమెంట్ రెడీ చేయడం వల్ల. సో దాన్ని బేస్ చేసుకొని మనము ఆ ప్రాజెక్ట్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తామో చెప్పగలుగుతాం. ఓకే, దానికోసం మనకి ఇది అవసరం అవుతుంది. అండ్ ఇట్ ప్రొవైడ్స్ ఏ బేస్ లైన్ ఫర్ వ్యాలిడేషన్ అండ్ వెరిఫికేషన్. ఓకే, వ్యాలిడేషన్ అండ్ వెరిఫికేషన్ అంటే ఏంటి? చెక్ చేసుకోవడం. అంటే అది ఒక ఈ డాక్యుమెంట్ అనేది మనకు ఒక చెక్ లిస్ట్ లాగా కూడా పనికొస్తుంది. ఓకే, సో అండ్ సో రెడీ చేసామా, ఎస్, సో అండ్ సో ఇంకా పెండింగ్ ఉంది, ఎంతవరకు పెండింగ్ ఉంది, ఓకే, ఇంకా ఎన్ని రోజులు పడుతుంది. సో అలా మనం ఏంటి వ్యాలిడేట్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ, అంటే ఇక్కడ ఈ కైండ్ ఆఫ్ ఇన్పుట్ ఇస్తే ఈ కైండ్ ఆఫ్ అవుట్పుట్ రావాలి. ఓకే, వచ్చిందా లేదా మనము రియల్ టైంలో అంటే ఎగ్జిక్యూట్ చేసినప్పుడు డాక్యుమెంట్లో ఇది ఉంది. అలాగనే మనము ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు డెవలప్ చేసినప్పుడు వచ్చిందా లేదా. ఇప్పుడు మీకు ఏదైనా మేము ప్రోగ్రామ్ ఇస్తున్నాము, మా ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు కాన్సెప్ట్ ప్రోగ్రామ్ క్వశ్చన్ ఇస్తాము, ఇన్పుట్ ఇలా ఉండాలి, అవుట్పుట్ ఇలా ఉండాలని ఇస్తాము. అదంతా మీ దగ్గర దాన్ని బేస్ చేసుకుని మీరు కోడింగ్ రాస్తారు, అవునా కాదా? రాసి నేను ఇచ్చిన ఇన్పుట్ అప్లై చేస్తారు, అవుట్పుట్ చెక్ చేస్తారు, అవుట్పుట్ కరెక్ట్గా ఉందా లేదా. ఒక ఇచ్చిన ఇన్పుట్ ఈ ఇన్పుట్ ఇస్తే ఈ అవుట్పుటే వస్తుందా, వేరేది వస్తుందని చెక్ చేసుకుంటారు కదా. సో అలాగనమాట ఇక్కడ కూడా ఏంటి వ్యాలిడేషన్ అండ్ వెరిఫికేషన్ అంటారు. నెక్స్ట్, ఏదన్నా అవసరం అయితే ఫ్యూచర్ ఎక్స్టెన్షన్స్ కోసం పనికొస్తుంది. ఏదన్నా ఫ్యూచర్లో ఇప్పుడు ఇంతవరకు డెవలప్ చేసాము, నెక్స్ట్ దాన్ని ఇంకా డెవలప్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఒక పర్టికులర్ యాప్లో కొన్ని ఫీచర్సే ఉంటాయి స్టార్టింగ్లో, దాన్ని బాగా కస్టమర్స్ ఎక్కువ ఉండి బాగా యూస్ చేస్తున్నారు అనుకోండి. సో ఇయర్ బై ఇయర్ ఏంటి అతను ఫీచర్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాడు. ఆ ఫీచర్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి అంటే అసలు ఆల్రెడీ ఏమున్నాయి ఏం లేవు అనేది మనకి అర్థం కావాలంటే డాక్యుమెంట్ కావాలి కదా. సంథింగ్ వీ హ్యావ్ నీడెడ్ కదా. సో దానికోసం మనకి ఈ డాక్యుమెంట్ అనేది అవసరం అవుతుంది. ఓకే, దట్ ఈస్ ద ఇవన్నీ ఈ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ వల్ల యూజెస్ అన్నమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే మీకు గుడ్ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్, బ్యాడ్ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్. అంటే మనం అన్ని కరెక్ట్గా తయారు చేస్తేనేమో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బ్యాడ్ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అని చెప్తారు. అంటే మనము డాక్యుమెంట్ అనేది మంచిగా ఉంటే, ఓకే, మంచిగా ఉండాలంటే ఏం ఉండాలి, అంటే మనం ఏమేమి మిస్ చేస్తున్నామో అవన్నీ చెక్ చేసుకోవడం అనమాట ఇక్కడ. ఓకేనా. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ ఎస్ఆర్ఎస్లో ఏంటి అంటే ఫస్ట్ వన్, ద అనలిస్ట్ ఓకే should be aware of concise, which means అన్నీ క్లియర్గా ఉన్నాయా లేదో చెక్ చేసుకోవాలి. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే ఏమంటారు క్లియర్గా ఉందా లేదా, అక్కడ ఏమన్నా మిస్ అవుట్స్ ఉన్నాయా, ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా. ఓకే, దాంట్లో ఏమన్నా ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయా, లేదంటే అంబిగ్యూస్ థింగ్స్ ఉన్నాయా, లేదు అంటే ఏమన్నా ఇన్కంప్లీట్ థింగ్స్ ఉన్నాయా, అవన్నీ తీసేసి మనము తయారు చేసిన డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది మొత్తం కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఓకే, సో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏదైనా నెక్స్ట్ ఫేజెస్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఇది ఇండిపెండెంట్గా ఉందా లేదా. ఓకే, ద ఎస్ఆర్ఎస్ షుడ్ బి ఫ్రీ ఆఫ్ డిజైన్ అండ్ ఇంప్లిమెంట్ డెసిషన్స్. ఇది డిజైన్ చేయడానికి ఓకేనా, ఇంప్లిమెంట్ అంటే కోడింగ్ పార్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి సపోర్ట్ అవుతుందా లేదా, ఎంతవరకు మనకి సపోర్ట్ అవుతుంది, అది క్లియర్గా ఉంటేనే కదా మనం నెక్స్ట్ స్టేజెస్కి వెళ్ళగలుగుతాము, అవునా కాదా. సో దానికోసం ఇది అలా ఉంటే మనకేమంటాము గుడ్ ఎస్ఆర్ఎస్ అంటాము. ఓకే, క్లియర్గా అంటే ఎవ్రీథింగ్ ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ గురించి ఎవ్రీథింగ్ క్లియర్గా ఉన్నా కానీ సో గుడ్ ఎస్ఆర్ఎస్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ని ఏం చేస్తాము అంటే ఓకే బ్లాక్ బాక్స్లో మనము స్పెసిఫై చేస్తాము, డిజైన్ చేస్తాము. ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ని బ్లాక్ బాక్స్ యూస్ చేసి డిస్క్రైబ్ చేయడం ఏంటి అంటే ఇక్కడ సో మనం ఏదైతే ఎక్స్టర్నల్ ఇన్పుట్స్ ఉన్నాయో అంటే మనం లోపల ఆ పర్టికులర్ ఫంక్షన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో ఎవరికి చెప్పం, ఓన్లీ ఓకే సో ఏ కైండ్ ఆఫ్ ఇన్పుట్ ఇస్తామో ఏ కైండ్ ఆఫ్ అవుట్పుట్ వస్తుంది అంతవరకే మనము విజిబుల్గా ఉండేటట్టుగా రెడీ చేస్తాము. అర్థమైందా.
సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని ఏమంటాము అంటే బ్లాక్ బాక్స్ స్పెసిఫికేషన్ అంటాము. ఓకేనా, బ్లాక్ బాక్స్ స్పెసిఫికేషన్ అంటే ఏంటి? ఓకేనా, ఒక పర్టికులర్ థింగ్కి ఇన్పుట్ ఏమి ఇస్తావు, దాని అవుట్పుట్ ఏమొస్తుంది, అంతే అంతే అంతేగాని అది ఇన్ డీటెయిల్గా ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుంది, లోపల ఏ కైండ్ ఆఫ్ లాజిక్స్ యూస్ చేసాము, అవన్నీ మనము డీటెయిల్గా చెప్పము. సో మీరు దీనికోసం మెనీ థింగ్స్ అంటే ఎవ్రీథింగ్, ఇప్పుడు యూజర్ ఇంటర్ఫేసెస్, చాలా యూజర్ ఇంటర్ఫేసెస్ మనం ప్రతిరోజు అప్లికేషన్స్లో యూస్ చేస్తున్నాము. వాటికి మనం ఏవో ఒకటి ఇన్పుట్స్ అప్లై చేసి ఓకే బటన్ క్లిక్ చేస్తున్నామో అవి మనకి కావాల్సిన వర్క్ ఇస్తున్నాయి. అంతేగాని అది లోపల ఎలా వర్క్ అవుతుంది, ఏం చేస్తుంది అనేది మనకి క్లారిటీ ఉందా? లేదు. ఇప్పుడు గూగుల్ సెర్చ్ ఇంజిన్కి వెళ్ళాము, గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ఏదో ఒక సంథింగ్ మనం టైప్ చేస్తాము, ఐ వాంట్ సో అండ్ సో బుక్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి టైప్ చేస్తాము. టైప్ చేసిన క్వరీని బట్టి అది ఇన్ఫర్మేషన్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. బట్ అదే లోపల ఎలా వర్క్ చేస్తుంది అనేది మనకు తెలుస్తుందా? తెలీదు. ఇక్కడ కూడా అంతే. ఈ బ్లాక్ బాక్స్ స్పెసిఫికేషన్ అంటే ఏంటి అంటే జస్ట్ మనం ఏంటంటే దాని ఫంక్షన్ లోపల అది ఎలా వర్క్ అవుతుందో మనకు కనిపించదు. ఓకేనా, ఓన్లీ ఎక్స్టర్నల్గా దాంతో ఎలా మనం ఇంటరాక్ట్ అవుతున్నాం అన్నంత వరకే ఇది షో చేస్తుంది. ఓకేనా, రైట్. ఓకే, దీనికోసం ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది, జస్ట్ చూడండి. ఏమిచ్చారు? ఇన్పుట్స్ I1, I2, I3 అనే ఇన్పుట్స్ ఇస్తారు. వాటికి తగ్గట్టుగా లోపల ఫంక్షన్స్ రన్ అవుతాయి. సో ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం అది అవుట్పుట్స్ జనరేట్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఇలాంటి అంటే సెట్ ఆఫ్ ఫంక్షన్స్ లోపల పర్ఫామ్ అయ్యి మనకి ఇన్పుట్కి అవుట్పుట్ వస్తుంది. అంతేగాని అది ఎలా వర్క్ అవుతుంది అనేది మనం లాజికల్గా చూపించమన్నమాట. సో చూపించకుండా డాక్యుమెంట్ అనేది రిప్రజెంట్ చేస్తాము. ఓకేనా, నెక్స్ట్ ఈ డాక్యుమెంట్ ఏంటంటే ఏదైనా సరే ఇట్ షుడ్ బి ఏ ట్రేసబుల్ వన్. అంటే ఇప్పటి వరకు ఎక్కడ వరకు చేసాము, ఇంకా ఇక్కడ ఏం చేయాలి, ఎక్కడి నుంచి ఏది ఏ ఫ్లో, దీని తర్వాత ఏం చేయాలి, దీని తర్వాత ఏం చేయాలి, ఇది ఎన్ని రోజులు పడుతుంది, ఇది ఎన్ని రోజులు పడుతుంది, ఎవ్రీథింగ్ అనేది మనకి డాక్యుమెంట్లో ఉండాలన్నమాట. ఓకేనా, ఉంటేనే అది గుడ్ SRS అవుతుంది. నెక్స్ట్ మోడిఫైయబుల్. ఏదన్నా ఇది తయారు చేసిన తర్వాత ఎక్కడన్నా ఏదన్నా మళ్ళీ మనము చేంజెస్ చేసుకోవచ్చు, ఎక్కడన్నా ఏదన్నా అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చా, లేదు అంటే మనము అడిషనల్గా మనము ఏమన్నా డిలీట్ చేసుకోవచ్చా ఫ్యూచర్లో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్కి సంబంధించి. సో దాన్ని ఏమంటాం ఇక్కడ మోడిఫైయబుల్. దిస్ డాక్యుమెంట్ ఈజ్ మోడిఫైయబుల్ ఆర్ నాట్ ఫర్ ఫ్యూచర్ పర్పసెస్. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ రెస్పాన్స్ టు అన్డిజైర్డ్ ఈవెంట్స్. సపోజ్ ఏమన్నా అన్నెసెసరీ ఈవెంట్స్ ఏమన్నా ఉంటే వాటికి ఎలాంటి రెస్పాన్సెస్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో మనం ఆ పర్టికులర్ థింగ్స్ గురించి కూడా మనం SRSలో మెన్షన్ చేయాలన్నమాట. ఒకవేళ ఫ్యూచర్లో ఇలాంటి ఎర్రర్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఈ ప్రాజెక్ట్ వల్ల, ఒకవేళ ఈ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ మీకు రైజ్ అయితే సో అండ్ సో ఇలా వర్క్ చేస్తే యూ మే ఫ్రీ ఫ్రమ్ దట్ ఎర్రర్స్. ఓకే, మనం సమ్టైమ్స్ హెల్ప్ అనేది వాడుకుంటూ ఉంటాము ప్రతి చోట. ఓకే, ఏం చేస్తుంది, మనకి ఏదన్నా వచ్చింది అర్థం కాకపోతే దీన్ని ఎలా రెక్టిఫై చేయాలి తెలుసుకోవడానికి హెల్ప్గానే వెళ్తాము. యూజర్ గైడ్ లైన్స్ వాటికి చెక్ చేసుకుంటాం అన్నమాట. అంటే మనం అన్నీ 100% ఎస్టిమేట్ చేస్తామని కాదు, బట్ మ్యాక్సిమం ఈ కైండ్ ఆఫ్ ఎర్రర్ వస్తే దిస్ ఈస్ ద సొల్యూషన్, ఈ కైండ్ ఆఫ్ ఎర్రర్ వస్తే ఇది సొల్యూషన్. ఓకేనా, ఇప్పుడు సపోజ్ నేను ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నాను, ఈ ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నప్పుడు ఒకవేళ బ్యాటరీ లో అని వస్తే నాకు ఏ సొల్యూషన్ ఇమీడియట్గా, అంటే బ్యాటరీ తగ్గిపోతే నాకు ఒక మెసేజ్ రావాలి, ఎర్రర్ మెసేజ్. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత నేను ఆటోమేటిక్గా అలర్ట్ అయ్యి నేను ఏం చేస్తాను, ఛార్జర్ కనెక్ట్ చేస్తాను. అవునా కాదా? ఓకే, అంటే ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రావచ్చు ఫ్యూచర్లో ఆ ప్రాజెక్ట్ వల్ల, వాటికి సొల్యూషన్ ఏంటి, వాటికి యూజర్ని మనం ఎలా అలర్ట్ చేయాలి, యూజర్ని కావచ్చు కస్టమర్ని కావచ్చు ఎలా అలర్ట్ చేయొచ్చు. ఓకేనా, ప్రతిసారి సర్వీసింగ్ చేయించుకోవాలంటే కష్టం. సో మనమే కొన్ని అంటే సర్వీసింగ్ రాకుండా ఇప్పుడు మనం ఏదన్నా బైక్ కానీ కారు కానీ యూజ్ చేస్తున్నప్పుడు కొన్ని టిప్స్ చెప్తూ ఉంటారు. ఎవరు, ఇప్పుడు మనం మెకానిక్స్ దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళే చెప్తుంటారు, సార్ ఒకవేళ ఇట్లా ఇది అక్కడ ఆగిపోయింది అనుకోండి, ఈ బటన్ ప్రెస్ చేయండి వచ్చేస్తుంది. ఓకేనా, సో ఇది కొద్దిసేపు ఇంజన్ రేస్ చేసి పెట్టండి, లేదంటే ఇంకోటి చేయండి అని కొన్ని మనకి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. సో మనం వాటిని ఫాలో అవుతూ కొన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఓకేనా, సో అలాంటి ఏంటి అంటే
అలాంటి థింగ్స్ ఏమన్నా ప్రాజెక్ట్ రిలేటెడ్ ఉంటే వాటిని కూడా మనం డాక్యుమెంట్లో పెట్టాలి. ఇవన్నీ మనం చూసుకొని డాక్యుమెంట్ రెడీ చేస్తేనే దాన్ని గుడ్ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అంటారు. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి బ్యాడ్ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్. ఓకేనా? బ్యాడ్ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ ఏంటంటే దాంట్లో మీకు దీంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఓవర్ స్పెసిఫికేషన్. ఓకేనా? అంటే ఉన్న వాటికంటే అవసరమైన వాటికంటే ఎక్కువగా ఒక దాని గురించి డిస్క్రైబ్ చేసామనుకోండి, ఓవర్గా చెప్పడం. ఏదైనా సరే సాఫ్ట్వేర్లో ఏదైనా డెవలప్ చేసేటప్పుడు ఎంతవరకు అవసరమో అంతవరకు మనం చేయాలి, కానీ దానికంటే ఎక్కువ చేసాము అంటే దాన్ని ఏమంటారు అంటే ఓవర్ స్పెసిఫికేషన్ అంటాము. అలా ఉంటే అది బ్యాడ్ ఎస్ఆర్ఎస్ అవుతుంది. నెక్స్ట్ ఫార్వర్డ్ రిఫరెన్స్ అంటే ఏంటి? ఏ పాయింట్ గురించి చదవబోయినా కానీ గో అండ్ రీడ్ దట్ పేజ్, గో అండ్ రీడ్ దిస్ పేజ్ అని చెప్పేసి అక్కడ పాయింట్స్ పెట్టామనుకోండి, ఓకే, దానివల్ల ఏంటంటే చదివే ఇంట్రెస్ట్ పోయిద్ది. ప్రతిసారి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మనం చదువుకోలేం కదా. మీన్ మళ్ళీ అక్కడికి వెళ్ళి వెనక్కి రావడం, ముందుకు వెళ్ళడం ఇట్లా చేయలేము కదా. అలాంటి ఎక్కువ పెట్టడం కూడా ఓకే బ్యాడ్ ప్రాక్టీస్ అనమాట. అలాగనే విష్ఫుల్ థింకింగ్. ఇంకోటి ఏంటి అంటే డిస్క్రిప్షన్ అనేది క్లియర్గా మనకు ఎలా కావాలో అలానే ఏమంటారు ఆ పర్టికులర్ దాని గురించి క్లియర్గా ఎంతవరకు పెట్టాలో అంతవరకే పెట్టాలి, కానీ దానికంటే ఎక్కువ మనము ఆలోచించకూడదు ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ గురించి. ఓకే, ఇప్పుడు నా కస్టమర్కి ఎలా కావాలో అలా పెట్టాలి, కానీ నాకు ఎలా కావాలో అలా నేను దాన్ని తయారు చేయకూడదు అనమాట. ఓకే, దాన్ని ఏమంటారంటే విష్ఫుల్ థింకింగ్ అని చెప్పేసి చెప్తారు. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి నాయిస్. ఈ నాయిస్ ఏంటి అంటే పర్టికులర్ అంటే మనం తీసుకున్న ఏదైతే సాఫ్ట్వేర్స్ తీసుకున్నామో, ఏవైతే రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసామో అవన్నీ 100% మన ప్రాజెక్ట్కి మ్యాచ్ అవ్వాలి. అవ్వకుండా ఓన్లీ కొంతవరకే మ్యాచ్ అయ్యాయి తీసుకొచ్చి పెట్టామనుకోండి, వాటి వల్ల మనకు ఎక్కువ హెడేక్ అవుతుంది. అవునా? ఇప్పుడు మనం ఏదన్నా మన ప్రాజెక్ట్కి ఏమేమి కావాలో అవే తీసుకోవాలి. ఇప్పుడు అది మన ప్రాజెక్ట్కి ఏ హార్డ్వేర్ సపోర్ట్ చేస్తుంది, ఏ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేస్తుంది అవే తెచ్చుకోవాలి, కానీ అవసరం లేని ఏం తెచ్చిపెట్టుకున్నాం అనుకోండి అది మనకి హెడేక్ అవుతుంది కదా, అడిషనల్ వర్క్ ఎక్కువైపోతుంది కదా. సో అలాంటివన్నీ ఉంటే ఏమంటాము అంటే నాయిస్ అంటాము. సో మీ డాక్యుమెంట్లో ఇలాంటి థింగ్స్ ఉన్నాయి అంటే వీటిని అప్పుడు మీ డాక్యుమెంట్ ఏమవుతుంది? బ్యాడ్ ఎస్ఆర్ఎస్ అవుతుంది. Right? Okay, this is about today's class. The next topics of second unit we will discuss in next class. Right? Thank you very much.